ముగ్గురు ఒక గ్రూప్ ఫోటో అండి. ఓకే, నా ఐ ఇన్వైట్ కో-ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ నాగు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే మదర్ క్యారెక్టర్ ప్లే చేసిన సుజాత గారిని, లక్ష్మీ సుజాత గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాను. తను డీజే టిల్లులో మదర్ క్యారెక్టర్ ప్లే చేసి మనల్ని చాలా ఎంటర్టైన్ చేశారు. అలాగే ఈ మూవీలో ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేసిన ప్రశాంత్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ గ్రాండ్ ఫాదర్ తాత క్యారెక్టర్ చేసిన అశోక్ చంద్ర గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రొడ్యూసర్ సత్య గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Yeah, thanks for the media. I'm not prepared, so but only thing I can tell is thank you for the media. So this movie needs a lot of support from media, which is much needed, and it's a hilarious movie as well as it has a sensible message in the background. So we started like a startup actually. So we registered this Satya Arts in the T Hub as one of the first startups
for the film production house. So basically, we have a thesis how to make a film. So on that same thesis, we have built this. In Tollywood, there is a gap that for these kind of films, there is a gap that I can actually capture. So we thought we should make films in this thing and explore more watch hours to this. So that's why we tried with this concept, and a lot of big people also will be associated down the line. So it's growing progressively. So PA Deepak is a sound mixer of Slumdog. Actually did sound mixing for songs, and Karthik sang a good song for this movie, and Kapilan also sang a nice song. And for the trailer, you will expect good credible people commenting on this film, which will be a surprise when the trailer is launched. So let's see how it goes. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ట్రైలర్ అండి. సో నెక్స్ట్ కో ప్రొడ్యూసర్ నాగు గారిని మాట్లాడాలి. ఓకే, సో ఇప్పుడు హీరో అంకిత్ మాట్లాడతారు. ఈ సినిమా గురించి మిగిలిన డీటెయిల్స్ షేర్ చేసుకుంటారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ మీడియా మీ అందరికీ చాలా థ్యాంక్ యూ ఈవెంట్ కవర్ చేసినందుకు. అండ్ ఫస్ట్లీ ఈ మనందరికీ సిట్యుయేషన్ కామెడీ అన్నది అందరూ ఎంజాయ్ చేసేది. అమృతం మనకి చాలా ఇష్టమైన సీరియల్ తెలుగు వాళ్ళందరికీ కూడా. ఇది అలాంటి జానరే అండి. ఒకడు ఒక సిట్యుయేషన్లో ఉండి అష్ట కష్టాలు పడుతుంటే మనకి నవ్వు వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఎవరన్నా కుర్చీ మించి కింద పడినా పాపం నొప్పి పెడుతుందని మనకి తెలుసు, ఆ సిట్యుయేషన్ చాలా డిఫికల్ట్ అని మనకి తెలుసు. బట్ స్టిల్ మనకి నవ్వు ఆగదు. పక్కకు తిరిగి మన మీద మనకి కొంచెం సిగ్గుగా ఉండి అసహ్యం వేసినా నవ్వుకుంటూ ఉంటాం. సో హర్ష అనే క్యారెక్టర్, మా డైరెక్టర్ స్టోరీ రాశాడు, క్యారెక్టర్ కూడా అదే పేరు పెట్టాడు. మరి 14 days గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో గడిపాడో లేదో నాకు తెలీదు. బట్ హర్ష అనే క్యారెక్టర్ సరే గర్ల్ ఫ్రెండ్ పిలిచింది కదా అని ఎక్సైటెడ్గా ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత డోర్లు లాక్ అవుతాయి. అదో బిగ్ బాస్ హౌస్లో తయారవుద్ది. సో దిస్ ఈస్ ద ఎలిమెంట్ ఇన్ ద ఫిల్మ్ అండ్ మనం అది రివీల్ చేసేసాం ఆల్రెడీ. అండ్ అలాంటి ఒక క్యారెక్టర్ని తీసుకెళ్ళి, ఎప్పుడూ ఒక చోటే ఉండలేని క్యారెక్టర్ని తీసుకెళ్ళి ఒక విధంగా అలాంటి ఇంట్లో 4 గోడల మధ్య పడేస్తే ఒక రాత్రి వాడు కొంచెం ఎక్కువ స్లీప్ అయిపోతే పొద్దున్న లేచి చూసేసరికి చుట్టూ ఎవరు మనుషులు లేకపోతే వాడి పరిస్థితి ఏంటి అన్నది. సో నాకు గట్టి నమ్మకం ఉంది ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అందరినీ ఎంజాయ్ చేసే ఆ నవ్వుకునే రైడ్ ఉంటుంది అన్నది. సో ఐఎమ్ సో హ్యాపీ టు వర్క్ విత్ అ లాట్ ఆఫ్ ఎంతూజియాస్టిక్ పీపుల్. ఫస్ట్లీ ద డైరెక్టర్ హర్ష వల్లే నాకు ఈ సినిమా వచ్చింది. అండ్ హర్ష నాకు ఎప్పుడైతే యూనిక్ పాయింట్ చెప్పాడో, నాకు ఈ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్ చాలు కదా ఈ సినిమా చేయడానికి అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ దెన్ దట్స్ హౌ ద జర్నీ హ్యాస్ స్టార్టెడ్. అండ్ హర్ష పూరి జగన్నాథ్ గారి దగ్గర పనిచేశాడండి. హీఈస్ పూరి జగన్నాథ్ గారి వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్టూడెంట్స్ ఇన్ అ వే యూ కెన్ సే మేబీ. అండ్ హర్ష వర్కింగ్ స్టైల్లో నేను పూరి గారు విన్నవన్నీ నేను యాక్చువల్లీ చూశాను. హౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద బ్రెయిన్. నేను హర్ష అలా చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోవడానికే ప్రయత్నించేవాడిని. బికాజ్ కొన్ని సిచ్యువేషన్స్లో హర్ష సీన్ పేపర్ ఏంటంటే సీన్ పేపర్ కాదు డార్లింగ్, ఇట్స్ దేర్ ఇన్ ద మైండ్ అనేవాడు. అండ్ దెన్ వెన్ యూస్ టు ఎక్స్ప్లెయిన్ ఐ యూస్ టు అండర్స్టాండ్ ద క్లారిటీ దట్ హీ యూస్ టు హ్యావ్. అండ్ మా డిఓపి బూన్, తను పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో, అది చాలా కష్టం అండి, పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఎగ్జామ్ రాసి 3-4 వస్తుంది సంవత్సరంలో, అక్కడ చదువుకున్నాడు. అండ్ దెన్ హీస్ డన్ అ బిలియన్ సినిమాటోగ్రఫీ. అండ్ ప్రశాంత్ గారితో, అశోక్ గారితో అండ్ సుజాత గారితో చేయడం. అండ్ మై కో యాక్ట్రెస్ శ్రియ, షీఈ్ అ ఫెంటాస్టిక్ టాలెంట్. తను ఈరోజు రాలేకపోయింది. షీ షూటింగ్ ఫర్ అన్ అదర్ బిగ్ ఫిలిం. సమంత గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు అనుకుంటా, అది చెప్పకూడదేమో, బట్ ఐమ్ సారీ, ఐమ్ హ్యాపీ ఫర్ హర్. షీఈస్ డూయింగ్ అ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ ఒక తెలుగు అమ్మాయి ఇంకా గట్టిగా, అంత మంచి యాక్ట్రెస్ ఒక తెలుగు అమ్మాయి మన సైడ్ నుంచి రాబోతోంది. అండ్ యూల్ సీ హర్ పర్ఫార్మెన్స్ ఇన్ దిస్ ఫిలిం. ఇట్స్ గోయింగ్ టు బి రియలీ వెల్. అండ్ one main pillar for this film and my closest person in the team is Satya Anna. ఆయన చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్ అండి. ఇప్పుడు
కేటీఆర్ గారు స్టార్టప్స్ గురించి వీళ్ళ గురించి వాటి గురించి మాట్లాడతారు కదా, ఆంటర్ప్రెన్యూర్షిప్ వీటి గురించి. నాకు ఎప్పుడు అవి అలాంటివి ఏ పదాలు విన్నా సత్యాన్ని గుర్తొస్తుంటాడు. బికాస్ ఆఫ్ ది ఐడియాస్ హీ హ్యాస్. ఈ ఐడియా మీద ఇన్వెస్ట్ చేయాలి, ఈ ఐడియా ఫ్యూచర్లో ఇట్స్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్, ఇలాంటివి ఆలోచించే అతను. అలాంటిది అతనితో నేను ట్రావెల్ అవుతూ చాలా నేర్చుకున్నాను. అండ్ ది రీజన్ ఐ యామ్ హియర్ టుడే ఇస్ బికాస్ ద మెయిన్ రీజన్ ఇస్ హిమ్. అండ్ ఈ సినిమా ముందే వచ్చే I was waiting for this film to come out. Maruti Nagar Subramanyam, వీటన్నిటికీ ముందే నేను ఈ సినిమా షూట్ చేశాను. అండ్ ఎప్పుడైతే మంచి వాళ్ళు ఇండస్ట్రీకి వస్తే, లైక్ యూనో ఇలాంటి ప్రొడ్యూసర్స్ నెమ్మదిగా ఉండి మంచిగా వస్తే ఇలాంటి డీలే తప్పవేమో అనిపిస్తుంది. ఎందుకంటే గడుచుగా ఉన్న వాళ్ళకి ఇక్కడ పని ఫాస్ట్గా అవుద్దేమో అనిపిస్తుంటుంది కొన్నిసార్లు. ఇలాంటి మంచి వాళ్ళని కొన్నిసార్లు కొన్ని టెక్నీషియన్స్ కానీ వాళ్ళు కొంచెం గ్రాంటెడ్గా తీసుకొని డీలేలు అవుతూ ఉంటాయి. అండ్ ఇన్ ద ప్రాసెస్ క్రిష్ గారు మాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సార్. అండ్ క్రిష్ గారు వల్లే వెన్నెల్ కిషోర్ గారు ఈ సినిమాలో ఒక రోల్ చేయడం జరిగింది. అండ్ దట్ ఈస్ అ హిలేరియస్ ట్రాక్. అండ్ ఇట్ ఈస్ కమింగ్ సూన్ ఇన్ థియేటర్స్ అండ్ ఇన్ యువర్ ఫోన్స్ అండ్ OTT ప్లాట్ఫామ్స్. ఖచ్చితంగా మీరు అందరూ ఈ సినిమా చూసి ఆదరిస్తారని గట్టిగా నమ్ముతున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ ద మీడియా హ్యాస్ బీన్ గివింగ్ మీ పర్సనలీ ఇన్ ద పాస్ట్ ఫ్యూ మంత్స్. Thank you so much. And co-producer Nagu Anna, thank you so much for joining this film, The Journey. And thank you so much, Andy. Thank you. థ్యాంక్ యూ అంకిత్. లుకింగ్ ఫార్వర్డ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నారు. ఇది కూడా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఈ మూవీలో మదర్ క్యారెక్టర్ ప్లే చేసిన సుజాత గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి హర్ష డైరెక్టర్ గారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. హర్ష డైరెక్షన్లో నేను ఇది సెకండ్ ప్రాజెక్ట్ అండి. అలాగే ప్రొడ్యూసర్ సత్య గారికి, కో ప్రొడ్యూసర్ నంద గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీడియా మిత్రులందరూ కూడా ఇది కవరేజ్కి వచ్చినందుకు వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇక 14 days గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో, సో వర్కింగ్ టైటిల్ వేరే ఉండింది మేము చేసినప్పుడు. మొన్ననే నాకు ఈ టైటిల్ రివీల్ చేశారు. 14 days మరి హీరో ఏం చేశాడు? జనరల్గా ఒకరోజు ఉండాలంటేనే చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు కదా గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో. 14 days తను అవస్థపడ్డా, ఎంజాయ్ చేశాడా చూడాలి. మరి నాకు కూడా అంతగా తెలియదు, ఎందుకంటే ఎంటైర్ మూవీ మాకు కూడా ఏం తెలియదు. మేము చేసిన కొద్ది పాత్రే మాకు తెలుస్తుంది. శ్రేయ, అంకిత్ చాలా ఫ్రెష్ లుక్లో ఉన్నారు. వాళ్ళు కరెక్ట్గా టీనేజ్ చాలా బాగుంది. ఇది తప్పకుండా ఒక మంచి యూత్ఫుల్ ఎంటర్టైనర్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. అలాగే సపోర్టింగ్ రోల్స్ చేసినటువంటి ఫాదర్ రోల్ చేసిన ప్రశాంత్ గారు, అశోక్ చంద్ర గారికి కూడా నేను ఈ సందర్భంగా విషెస్ చెప్తున్నాను. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను. ఇవాళ రేపట్లో చిన్న సినిమాలు కూడా చాలా క్యాచీగా ఉంటున్నాయి, అందరూ ఆదరిస్తున్నారు. అలాగే ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని, మా అందరికి కూడా మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సుజాత గారు. అద్భుతంగా యాక్ట్ చేయడమే కాదు, అద్భుతంగా మాట్లాడారు కూడా. సో ఇప్పుడు ప్రశాంత్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హర్ష, థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. అయితే ఈ మూవీ గురించి అందరు ఆల్మోస్ట్ చెప్పేశారు. నేనేం చెప్తా అంటే, ఒకరోజు ఇట్లనే సెట్టింగ్ వేస్తున్నాం, నేను ప్రొడ్యూసర్ ఇంకా డైరెక్టర్. సో ఒక 30-60 పోయిన తర్వాత మా ప్రొడ్యూసర్ గారు ఏం చెప్పారంటే, KGF, పుష్ప ఇలాంటి మూవీస్ ఆడియన్స్ చూసి దే ఆర్ గెటింగ్ ఇన్ టు ఇట్. మనం ఏదో ఫ్రెష్ కాన్సెప్ట్ తీసుకొని రావాలి. అండ్ అంకిత్ చెప్పేలాగా హీస్ బీన్ డూయింగ్ అ లాట్ విత్ KTR సార్ బిల్డ్ చేసిన IT స్టఫ్లో. సో అప్పుడే ఈ ఐడియా వచ్చిందండి. సో ఐఎమ్ విషింగ్ ఆల్ మీ సపోర్ట్ డెఫినెట్లీ మాకు కావాలి, బికాజ్ ఇది చాలా ఫ్రెష్ కాన్సెప్ట్. అండ్ వితౌట్ యువర్ సపోర్ట్ దిస్ విల్ నాట్ బీ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు. ఇప్పుడు ఈ మూవీలో తాత క్యారెక్టర్ ప్లే చేసిన అశోక్ చంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రిపేర్ అయ్యారు, ఇప్పుడే వార్మప్ కూడా చేశారు మాట్లాడడానికి. అంటే లొకేషన్కి చేరేంత వరకు నేను కొంచెం టెన్షన్లో ఉన్నాను. కారణం ఏంటంటే షేవింగ్ చేసుకోలేదు. కానీ ఇక్కడికి వచ్చాక వీళ్ళందరినీ చూశాక ఆ టెన్షన్ ఎగిరిపోయింది. నౌ ఐఎమ్ ఇన్ అటెన్షన్. ఈ సినిమాకి నటించే కార్యక్రమంలో హీరో గారు చాలా కష్టపడ్డారు. ఆయన పడ్డంత కష్టం మిగతా ఆర్టిస్టులు ఎవరూ పడలేదు. మేము కూడా ఎంతో కొంత కష్టపడ్డాం. కాకపోతే నవ్వుతూ నవ్విస్తూ ఆడుతూ పాడుతూ మేము కష్టపడ్డాం. ఇక అత్యధికంగా కష్టపడింది అంటే హర్ష గారు,
ప్రొడ్యూసర్స్ వీళ్ళు పడ్డ శ్రమ నేను ప్రాక్టికల్గా చూశాను. విపరీతమైన శ్రమ పడ్డారు వాళ్ళు. మొదటి సినిమా బాగా రావాలి, రిలీజ్ అవ్వాలి. ఒక గొప్ప విషయం ఏంటంటే, కోర్స్ ప్లీజ్ ఏమనుకోవద్దు, వాళ్ళు పేమెంట్స్ మాకు చాలా ప్రాంప్ట్గా ఇచ్చారు. అందుకే ఫస్ట్ డే నుంచి కూడా ఈ సినిమా పర్ఫెక్ట్గా రావాలి, రిలీజ్ అవ్వాలి, హిట్ అవ్వాలి అని మేమందరం కోరుకున్నాం. ఎందుకంటే ప్రతి ఆర్టిస్టు ఫుడ్ కోసమే చేసేది. అది వాళ్ళు ప్రాంప్ట్గా పెట్టారు, పేమెంట్స్ చాలా ప్రాంప్ట్గా ఇచ్చారు. మనస్ఫూర్తిగా ఈ సినిమా హిట్ అవ్వాలి అని గట్టిగా కోరుకుంటున్న వాళ్ళల్లో నేను మొదటివాడిని. ఈ విషయం డైరెక్టర్ గారికి బాగా తెలుసు. ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫుల్ టెన్షన్ పడ్డాను. ఈరోజు ప్రెస్ మీట్ అన్న తర్వాత నేను చాలా ఆనందపడ్డాను. దానికి రిప్లై కూడా పెట్టాను, ఫుల్ డ్యాన్స్ చేశాను అన్నమాట. మీ అందరూ నేను కోరుకునేది ఏంటంటే, ఫస్ట్ సినిమా అయినా ప్రొడ్యూసర్ గారికి కష్టపడి చక్కగా తీశారు. మేము పాత వాళ్ళమే అయినా మేము మా పరిధులు దాటి కూడా నటించాం. హీరో గారు చాలా చక్కగా నటించారు. ఎంత రిస్క్ తీసుకున్నారో అది ప్రాక్టికల్గా షూటింగ్లో ఉన్న మాకు తెలుసు. ఇక మిగతా అందరూ తమ తమ పాత్రలు చక్కగా పోషించారు. దయచేసి మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. మేము చేసిన ఈ సినిమాని చూసి ఆనందించండి, మాకు విజయాన్ని చేకూర్చండి. అభిరుచి కళ నిర్మాతలను ప్రోత్సహించండి, వాళ్ళు ఇంకా సినిమాలు తీయటానికి సహకరించండి. అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు కో ప్రొడ్యూసర్ నాగు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ సత్య ఆర్ట్స్ బ్యానర్లో నన్ను కో ప్రొడ్యూసర్గా జాయిన్ చేసుకున్నందుకు చాలా సంతోషపడుతున్నాను. ఈ సినిమాలో అంకిత్ గారు, కో ఆర్టిస్టులు అందరూ చాలా బాగా యాక్ట్ చేశారండి. అలా వెన్నెల కిషోర్ గారి కామెడీ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. నేను మీడియా వాళ్ళని ఒక చిన్న హెల్ప్ అడుగుతున్నాను. చిన్న సినిమాలకి మీ సపోర్ట్ కావాలి, మాకు ముందుకు తీసుకెళ్ళండి. కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్ని ఎంకరేజ్ చేయండి. మీరు తలుచుకుంటే ఏదన్నా చేయొచ్చు. మేము ఇంకా సక్సెస్ ఉంటే మేము ఇంకా ముందుకు వస్తాము. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము. త్వరలో ట్రైలరు, లిరికల్ వీడియో మీ ముందుకు వస్తుందండి. దీన్ని ఆదరించినట్టే ట్రైలర్ని కూడా సక్సెస్ చేయాలని సభాముఖంగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ నాగు గారు. ఇప్పుడు డైరెక్టర్ శ్రీహర్ష గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్స్ టు మీడియా, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్ సార్. అండ్ ఇంకొక స్మాల్ రిక్వెస్ట్, మా స్నీక్ పీక్ కూడా మీ అందరికీ ప్రొవైడ్ చేస్తాము. అండ్ యూ కెన్ పోస్ట్ ఇట్ వితౌట్ నాన్ మోనిటైజింగ్. వీ హ్యావ్ ఆల్రెడీ ఇన్ఫార్మ్ టీ సిరీస్. సో రిక్వెస్టింగ్ యూ, ఇఫ్ పాసిబుల్, ప్లీజ్ పోస్ట్ ద స్నీక్ పీక్ ఇన్ యువర్ యూట్యూబ్ ఛానల్స్. సో కమింగ్ బ్యాక్ టు నా జర్నీ స్టార్ట్ అయింది ద డే ఐ ఎంటర్డ్ టీ హబ్ టు మీట్ మై ప్రొడ్యూసర్. సో ఫస్ట్ ఒక ప్రొడక్షన్ ఆఫీస్ టీ హబ్లో ఉందంటమే వాజ్ ఎక్సైటింగ్, బికాజ్ నేను ఒక కార్పొరేట్ ఇంటర్వ్యూకి వెళ్తున్నానా or ఒక కథ నరేషన్కి వెళ్తున్నానా is the excitement started that day. So even when I met them, జనరల్గా ఫస్ట్ ప్రొడ్యూసర్ విల్ టెల్ యూ దట్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళని తీసుకుందాం, కొత్తోళ్ళు వద్దు. బట్ ఇన్ దిస్ ఫిలిం నాతో పాటు మా ప్రొడ్యూసర్తో పాటు 6 people are debuting with this film. It is my DOP Boon, editor Pradeep and Shriya, and even Ankit చెప్పినట్టు when this film started before even it was his debut. And even still I feel this is going to be his first solo debut as a lead. So I'm lucky, Ankit, for giving me that opportunity. And all I can say is, me support maak kavali. In front, more content is going to be put out for you, so that 14 days gurinchi inka meeku enti anedi ardham avutadi. So all I request is, thank you so much, and thanks to my team, and looking forward for further press meets. థ్యాంక్ యూ హర్ష గారు. అంటే మీకు ఒక క్వశ్చన్, ఇందాక అంకిత్ అడిగాడు అనమాట. హర్ష అనే నేమే టైటిల్ నేమ్ కూడా తన నేమ్ కూడా పెట్టారు క్యారెక్టర్లో. 14 days ఏమైనా గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నారా, అది నాకు తెలియదు అని చెప్పాను అన్నారు. సో ఏంటి అంటే కొన్ని ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి, బట్ ఆబ్వియస్లీ నా స్టోరీలో హ్యాపీ ఎండింగ్ లేదు. సో సినిమాలో హ్యాపీ ఎండింగ్ చేద్దామని జస్ట్ ఒక ప్రయత్నం. ఓకే, మాకు కూడా లవ్ స్టోరీలో కొంచెం హ్యాపీ ఎండింగ్ ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. యా, థ్యాంక్ యూ సో మచ్, Thanks అండ్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. మంచి హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ మీడియా వాళ్ళకి, మిగిలిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈవెంట్కి అటెండ్ అయినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.
ప్లీజ్ మళ్ళీ కెమెరాలు కొంచెం ఆన్లోనే ఉంచాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. స్టేజ్ మీద డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ హీరో అంకిత్ కూడా స్టేజ్ మీదే ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మిగిలిన వాళ్ళందరినీ కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ Q&A ఉంది. డిసప్పాయింట్ అయ్యారా ఏంటి లేదంటున్నారు వెళ్ళిపోతున్నారు అని అనిపించిందా? అందుకే ఆపేసాం అనమాట. ఓకే, Q&A మొదలు పెడదాం. హాయ్ అంకిత్ గారు, దిస్ ఈజ్ రాణి అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఫర్ దిస్ మూవీ, ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ మూవీ. సో మీ టైమింగ్ అనేది చాలా బాగుంటుంది. అందులోకి వెన్నెల కిషోర్ గారితో కాంబినేషన్లో మీ సీన్స్ చూపించిన ఒక్క సీన్ కూడా చాలా బాగుంది. సో ఎలా అనిపించింది వెన్నెల కిషోర్ గారితో? అంటే సినిమా మొత్తం ఆ కాంబినేషన్ కంటిన్యూ అవుతుందా? సినిమా మొత్తం ఆ ట్రాక్ కంటిన్యూ అవుతుందండి, జర్నీగా. బికాజ్ నేను ఇంట్లో స్టక్ అవుతా కాబట్టి ఆయన వేరే చోటు ఉంటారు, బట్ నేను ఫోన్లో టచ్లో ఉండేది ఆయన ఒక్కరితోనే. సో ఆ టైమింగ్ ఖచ్చితంగా ఆ సినిమా మొత్తం ఉంటుంది. వెన్నెల కిషోర్ గారు ఈ సినిమాలో ఉండడం ఇట్స్ బిగ్గెస్ట్ ఎసెట్ ఫర్ అస్. సో రియల్ లైఫ్లో ఏమైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఫేస్ చేశారా? ఎప్పుడు దొరికిపోలేదండి. దొరకలేదు కానీ ఫేస్ చేశారు. ఇరుక్కుపోలేదు, దొరికిపోలేదు అంతే. ఓకే, డైరెక్టర్ గారు, ఈ కథ అనుకున్నప్పుడు అంకిత్నే ఎందుకు రీచ్ అయ్యారు? సో అంకిత్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ క్యారెక్టర్కి అంకిత్ ఎంతవరకు న్యాయం చేయగలిగాడు? సో చెప్పినట్టు ఏంటంటే ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ యంగ్ టాలెంట్, అండ్ ఒక ఫ్రెష్ ఫిల్మ్తో వస్తున్నప్పుడు ఫ్రెష్ ఫేసెస్ వస్తే బాగుంటుందని, దట్ ఈస్ ద రీజన్ ఐ చూస్ అంకిత్. అండ్ చెప్తున్నట్టు ఏంటంటే బేసిక్లీ యంగ్ రామ్ కామ్ చేయడానికి దెర్ ఆర్ ఫ్యూ హీరోస్ హూ ఆర్ అవైలబుల్ రైట్ నౌ ఇన్ దట్ యంగ్ ఏజ్ గ్రూప్. అందరు పాన్ ఇండియా హీరోలు అయిపోయారు, అందరు వేరే స్టేట్లకు వెళ్ళిపోతున్నారు. So he is the upcoming young heartthrob for the industry right now. So that's why I choose him. And obviously he gave one of the best performance, fresh performance, which you're going to like for sure. మ్యూజిక్ ఎలా ఉండబోతుంది? Music by Marke Robin, Chepnattu, obviously Zombie Reddy. So he gave a lot of youthful songs. There are 3 songs in the film. First song is sung by Karthik. Second song is sung by Ramya Behra and Kapil Kapalan. It's going to be a Mi Gundan Pindese song for sure. And the third song is sung by the music director, which is going to be a lot of engaging and entertainment song. So dantlo meer Ankit and Venel Kishore dance kuda chustaru. So it's an amazing album. And adanta ayin tarvata even the mixing is done by P.A. Deepak. Tanu Telugaine from Vizag, but he's based in Bombay. And tanu Slumdog ki 2 Grammy Awards ochina oka Telugatan anamata. So tanu A.R. Rahman, Anirudh వదలన మనిషి ఓ తెలుగు సినిమా తను చూసి he came forward and told that he will go ahead and do the mixing for the songs. So మార్కన్ ఇక్కడ లేరు, he has been traveling, but hope you're going to love his music. ఓన్లీ ఆ 14 days మాత్రమే చూపించారా? అంటే అతను ఇంట్లో ఇరుక్కుపోయిన తర్వాత, లేదంటే ఎనీ లవ్ స్టోరీని కూడా మొత్తం కవర్ చేయడం మొత్తం ఉందండి. దేర్ ఇస్ బిఫోర్ 14 days అండ్ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ 14 days. అండ్ ఈవెన్ మీరు ఇందాక అడిగినట్టు వెన్నెల్ కిషోరే మొత్తం పెంటబెట్టే సినిమాలో బై టెల్లింగ్ హిస్ మామ్ వేర్ అంకిత్ ఇస్. సో దట్ ఈస్ వెయిట్, యూ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ. అంకిత్ గారు, దిస్ ఇస్ కీర్తి ఫ్రమ్ ప్రైమ్ 9. మీరు ఇప్పటిదాకా చేసిన మూవీస్ కానీ సిరీస్లో ఏంటంటే మ్యాక్సిమం కామెడీ జోనర్ని ఎక్కువ చూస్ చేసుకున్నారు. దీనికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందా, లేదు అంటే మీకు వచ్చే కథలు మిమ్మల్ని అలా చూస్ చేసుకుంటున్నాయా? నేను చేసే అన్ని సినిమాలు చూసారండి మీరు? చూశాను, మ్యాక్సిమం చూశాను. ఆ మినిమం మిస్ అయ్యారు కదా, అందులో నేను కామెడీ చేయలేదండి. తిమ్మరసు వాజ్ వన్ ఆఫ్ మై మెయిన్ ఫిలిమ్స్. నా ఒక విధంగా నా లాంచ్ ప్యాడ్ అది సత్యదేవ్ గారితో నేను చేసింది. అందులో నేను చాలా సీరియస్ క్యారెక్టర్ చేశాను. దాని తర్వాత 9 hours అని ఒకటి క్రిష్ గారిది ఆయన చేసిన వెబ్ సిరీస్ ఒకటి చేశాను హాట్స్టార్కి. అందులో కూడా అస్సలు నేను కామెడీ చేయలేదు, చాలా సీరియస్ రోల్ అంటే చేశాను. మీరు క్లిక్ అయింది మ్యాక్సిమం కామెడీతో క్లిక్ అయి ఉన్నారు కాబట్టి. కరెక్ట్ అండి. దానికి ముందు జోహార్ అనే సినిమా చేశాను, అందులో నేను అస్సలు కామెడీ చేయలేదు. అండ్ దెన్ అశ్వత్థామాలో చిన్న రోల్ చేశాను నేను.
అది చాలా వెరీ నెగిటివ్ అండ్ సీరియస్ రోల్. 5 నిమిషాలు చేసిన రాఘవేంద్రరావు గారు నన్ను గుర్తుపెట్టారు ఆ రోల్కి. కామెడీ ద్వారా ఇప్పుడు జనాలకు దగ్గర అయ్యాను, బికాస్ కామెడీ ఆల్వేస్ ఆడియన్స్ని మనల్ని దగ్గరికి చేస్తుంది కాబట్టి. ఆ అవకాశం నాకు మారుతి సుబ్రహ్మణ్యం ఆయతో వచ్చింది. యాక్చువల్లీ ఫస్ట్ ఆ అవకాశం నాకు 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లోతో వచ్చిందండి. బట్ కొన్ని కారణాల వల్ల వస్తుంది, అనుకున్న టైం లైన్లో రాకపోవడం తప్ప. లేకపోతే దిస్ ఈస్ ద ఫస్ట్ ఫిల్మ్ వేర్ ఐ డిడ్ దట్ మచ్ కామెడీ. ఐ వుడ్ సే కామెడీ నేను అప్పటికి చేయకపోయినా నేను చేయగలను నమ్మి హర్ష గేమ్ మీద ఆపర్చునిటీ, ఐ వుడ్ సే. సో యా. డైరెక్టర్ గారు, మూవీ అంటే మొత్తం అయిపోయిందండి, కంప్లీట్ అయిపోయిందా ఇంకా? Movie is ready అండి. We are just waiting to lock the release date. So that's why we started the press meet. సో మీరు మాకు బజ్ క్రియేట్ చేస్తే సూన్ మేము రిలీజ్ డేట్ లాక్ చేసుకుంటాం. డైరెక్టర్ గారు, సో టైటిల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. మీరు బజ్ అన్నారు కదా, టైటిల్తోనే ఆల్మోస్ట్ అందరికీ బాగా అట్రాక్ట్ అవుతుంది. సో ఈ స్టోరీ మీరు అంటే ఇన్ని డేస్ ఎందుకు టైం పట్టిందండి? ఏమైనా స్పెసిఫిక్ రీజన్? అంటే ఆల్మోస్ట్ ఆయన డెబ్యూ ఫిల్మ్ అవ్వచ్చు ఇదే అని చెప్పున్నారు కదా, ఈ గ్యాప్లో ఆయనకి మంచి సినిమాలు పడ్డాయి. ఇన్ని డేస్ ఎందుకు టైం పట్టిందంటే ఎవరు వేరే వేరే ప్రొడక్షన్స్ హౌస్ కూడా మారుతూ వచ్చారా? లేదు సార్, ప్రొడక్షన్ హౌసెస్ కాదు, చెప్పినట్టు మా ప్రొడ్యూసర్కి ఒక క్లియర్ విజన్ ఉంది. అండ్ దిస్ ఇస్ నాట్ జస్ట్ వీఆర్ స్టాపింగ్ విత్ దిస్ ఫిలిం. We are building a IP on which will be based on a person getting trapped in different locations. So our groundwork anta cheskoni for our vision ni correct position cheskotam just we were waiting for the right time. Pedda cinemalu unnai, so we had to find the right time. Ante delay tapte nothing to do with the anything with the production houses or any issues. ఆల్ ద బెస్ట్ అండి. స్నీక్ పిక్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. థ్యాంక్స్ అండి. హోప్ యూల్ అప్లోడ్ ఇన్ యువర్ ఛానల్. డెఫినెట్లీ. అండ్ ఆయన కంపేర్ కూడా అమృతం అనే ఒక మంచి కామెడీ సీరియల్ దాంతో కంపేర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. డైరెక్టర్ హర్ష గారు, నా క్వశ్చన్ ఏంటంటే టైటిల్ అనేది ఇంతకుముందు ఇంకో టైటిల్ ఉందన్నారు కదా, ఏంటి ఆ టైటిల్ యాక్చువల్గా? అండర్ బెడ్. అండర్ బెడ్. సో ఎందుకు మార్చాలనుకున్నారు? అంటే రీజన్ ఏంటి? కొంచెం బాగా క్యాచీగా ఉండి బాగా ట్రెండింగ్గా ఉండాలన్నా ఎలా? ట్రెండింగ్ అని కాదు, ఓవరాల్ కథకి వెన్ వీ వర్ డిసైడింగ్ చెప్పినట్టు అండర్ బెడ్ వాజ్ నాట్ ద రియల్ టైటిల్, జస్ట్ ఇట్ వాజ్ అ వర్కింగ్ టైటిల్. సో దట్ మేము ఎవరికైనా డిస్కస్ చేసిన కంటెంట్ బయటకు వెళ్ళకూడదన్న పాయింట్లో దట్ వాజ్ ద వర్కింగ్ టైటిల్. సో వన్స్ ఫిల్మ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత 14 days వాజ్ ద యాక్చువల్ డిసైడెడ్ టైటిల్. సో అండర్ బెడ్ వాజ్ జస్ట్ టు కీప్ అండర్ థింగ్స్ ర్యాప్డ్. ప్రొడ్యూసర్ గారు, సార్ యాక్చువల్గా లవ్ స్టోరీస్ అంటే చాలా కామన్గా ఉంటాయి. మరి ఈ కథ చెప్పినప్పుడు మీకు ఏ పాయింట్ దగ్గర నచ్చింది? ఇట్స్ వెరీ టఫ్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో అసలు నేను లవ్ స్టోరీస్ అసలు నేను సినిమాలో చూడను యాక్చువల్లీ. ఫస్ట్ థింగ్ నేను సో ఐ డోంట్ వాచ్ ఫిలిమ్స్ అట్ ఆల్. సో అండ్ వెన్ హర్ష టోల్డ్ దట్, సో దట్స్ వాట్ ఐ టోల్డ్, we thought like a startup. When startup చేసేటప్పుడు we find the gap in any industry. అసలు ఆ గ్యాప్లో ఎవరైనా చేస్తున్నారా లేదా సినిమా. దిస్ ఏ యూనిక్ ఫిలిం. ఐ వాంట్ టు మేక్ ఏ యూనిక్ ఫిలిం, దట్స్ ఇట్. ఆ యూనిక్ ఫిలింలో సెట్ అయింది సో థీసిస్కి, అందుకు ఓకే చేసాం. ఓకే చేసి అండ్ దిస్ ఈస్ ద థీసిస్ ఐ వాంట్ టు రన్ ఫర్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్, బట్ ద స్కేల్ మైట్ బికమ్ బిగ్ ఎవ్రీ ఫిలిం. అసలు సినిమా చూడని మీరు సినిమా తీయడం జరిగింది. సో దట్స్ ద బెస్ట్. సినిమా మొత్తం చూసిన తర్వాత ఎలా అనిపించింది మీకు? సో it's not like we continuously worked on the film. Like there is a ratio called engagement ratio on every scene. So we use different analytics to see if people can really watch this by different methods, by using subtent tools. We figured out, and engagement ratio was ఇంత రేషియోలో ఉండాలి ప్రతి సీను అని చెప్పి అలా వెళ్ళాం. ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్లీ టెక్నికల్. ఈ సీన్ ఇది వెళ్తుందా లేదా వెళ్ళదా అలా ఒక రేషియోతో వెళ్ళాము. సో దట్ వీ టెస్టెడ్ విత్ 6-7 shows with different people, and it was crossing the highest ratio. So that's the only thing. I'm just treating it as a business, as simple as that. It's not anything related to emotion. అంకిత్ గారు, సో ఫైనల్గా 14 days ఒక ఇంట్లో ఉండి బిగ్ బాస్తో. ఫస్ట్లీ మీకు థ్యాంక్స్ అమ్మా. మమ్మల్ని చాలా ప్రశ్నలు అడుగుతున్నారు, ఎందుకంటే మీరు అడిగే ప్రశ్నలు బట్టే మా సినిమా జనాల్లోకి వెళ్తుంది. మీరు అన్ని ప్రశ్నలు అడుగుతున్నందుకు చాలా థ్యాంక్ యూ. యా ప్లీజ్. 14 days ఇంట్లో ఉండిపోయి ఒక బిగ్ బాస్ హౌస్తో కంపేర్ చేశారు. సో ఎందుకని, అంటే గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ వస్తారని భయంతోనా, లేదంటే ఏమైనా డిఫరెంట్ కాన్సెప్ట్ ఏమైనా ఉండబోతుందా? అంటే నేను పెళ్లి చేసుకొని అక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఖచ్చితంగా భయపడాలి. సో
అంటే చిన్న పాయింట్ మేము ఇంకా రివీల్ చేయలేదు, మీకు వచ్చే ట్రైలర్లో అది రివీల్ అవుతుంది. సో ముందే రివీల్ చేస్తే వీళ్ళిద్దరి మధ్యన ఉన్నా ఇంకా నలిపేస్తారు నన్ను. సో ఐ డోంట్ వాంట్ డూ దట్. కానీ బిగ్ బాస్ హౌస్తో కంపేర్ చేసింది ఎందుకంటే నువ్వు బయటికి వెళ్దాం అనుకున్నా నువ్వు వెళ్ళలేవు, అందుకు కంపేర్ చేశాను. బట్ వీడు ఇష్టపడి వెళ్తాడు, బట్ అక్కడ ఇంకా కష్టపడి ఉండాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. సో ది ఎంటైర్ ఫిలిం ఈ పాయింట్ మీదే రన్ అయ్యి మీకు నేను అన్నట్టు కుర్చీ మీద కింద పడితే ఎవడన్నా బాబు వాడికి నొప్పిగా ఉంటుంది కానీ మనకు నవ్వు వస్తుంది, అలా ఉంటుంది సినిమా అంతా. సో థ్యాంక్ యూ సో మచ్. అది వెన్నెల కిషోర్ గారితో కాంబినేషన్ ఎలా అనిపించింది అంటే ఆల్మోస్ట్ ఆయనకి మంచి మంచి కామెడీ టైమింగ్ అనేది ఉంటుంది ఆయనది. ఆయన కామెడీ టైమింగ్ మ్యాచ్ చేయడం ఎట్లా ఉందంటే ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? ఇట్స్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనే అంటా అండి. నేను ఎప్పుడు ఏ పెద్ద యాక్టర్తో చేసినా, నేను ఎన్ని సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్ళినా ఒక పెద్ద యాక్టర్తో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ నాకంటే ఎక్కువ సినిమాలు చేసి ఇలా ఉన్న వాళ్ళతో, కొన్నిసార్లు కొత్త యాక్టర్స్తో కూడా ఇప్పుడు వస్తున్న వాళ్ళ దగ్గర కూడా ఇట్స్ ఆల్వేస్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనే నమ్ముతాను. నేను యాక్టింగ్ ఎక్కడ నేర్చుకోలేదండి, కానీ ఇప్పుడు వచ్చి ఎవరన్నా యాక్టింగ్ ఎలా ఇలా చేస్తున్నావు, టైమింగ్ బాగుంది, చెప్పిన వెంటనే చేయగలుగుతున్నావు, నన్ను ఆడిషన్స్లో ఉన్నా ఎక్కడన్నా సరే నాకు వచ్చే ఫస్ట్ థాట్ ఏంటంటే నాకేమీ ఎక్కడి నుంచో దేవుడు ఊడిపడి ఇదిగో అని ఏమి ఇవ్వలేదు. చిన్నప్పటి నుంచి థియేటర్ ఇంపాక్ట్ అదండి. మనం చూసిన యాక్టర్స్ అలాంటి వాళ్ళు, చిరంజీవి గారు కానీ బ్రహ్మానందం గారు కానీ, డిఫరెంట్ జోనర్స్లో డిఫరెంట్ యాక్టర్స్ తెలియకుండానే ఒక ఇంపాక్ట్ ఇస్తుంది మనకి. మేబీ నేను సినిమాలు చూసేటప్పుడు చాలా అటెంటివ్గా చూసేవాడినేమో, తెలియకుండానే వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నానేమో అని. దాట్ వే ఏ యాక్టర్తో పనిచేసినా ఆ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ నాకు చాలా ఎక్కువ ఉంటుంది, ఎస్పెషలీ వెన్నెల కిషోర్ గారితో. ఆయన సెట్ మీద మీరు ఆయన ఎప్పుడైనా చూస్తే అసలు యాక్షన్ చెప్పే ముందు ఆయన కమీడియన్లో అసలు ఉండరండి బాబు. ఈజ్ వెరీ సోబర్. ఆయన ఏదో పుస్తకం చదువుకుంటూ ఉంటారు అని ఆల్ దట్. యాక్షన్ అన్న వెంటనే అసలు ఆయన తెచ్చే మాడ్యులేషన్ వచ్చి వెరీ చీప్ ఇవన్నీ ఇట్స్ వెరీ డిఫరెంట్. సో దట్స్ ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ విత్ హిమ్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా అందరికీ మళ్ళీ. అండ్ ఇట్స్ అ వెరీ కైండ్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. చెప్పినట్టు మానిటైజేషన్ ఏం లేదు. యూఆర్ ఫ్రీ టు అప్లోడ్ ద స్నీక్ పీక్ అండ్ ట్రైలర్స్ ఇన్ యువర్ యూట్యూబ్ ఛానల్స్ అండ్ ఇన్ యువర్ స్టోరీస్. జస్ట్ కీప్ డూయింగ్ ఇట్ సో దట్ మీ వల్ల మాకు ఆడియన్స్ పెరిగే అవకాశం ఉంటే వి రియలీ వాంట్ దట్ టు హ్యాపెన్. ప్లీజ్ డూ సపోర్ట్ ద న్యూ people coming into the industry like this. Thank you so much. Thank you అందరికి. Thank you అండి. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ థ్యాంక్స్ టు మీడియా వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వాళ్ళు చెప్పినట్టుగా స్నేక్ పీక్ వీడియోని అప్లోడ్ చేసి ఒక మంచి బజ్ని క్రియేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ సో అసలు యాక్చువల్లీ ఇవన్నీ పాసిబుల్ అవడానికి కారణం వంశీ కాక. సో వీ హ్యావ్ టు ఫస్ట్ సే థ్యాంక్స్ టు వంశీ కాక, వెరీ వెరీ ఈజీ. సో ఆయన లేకపోతే ఈ విజిబిలిటీ అయితే రాదు. సో ఐ హ్యావ్ టు టెల్ అ లాట్ అబౌట్ హిమ్. థ్యాంక్ యూ అండి. ఇంకా చాలా ప్రెస్ మీట్లు చేశాక అప్పుడు థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ కాకా అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.